చర్యలు తీసుకో కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేటీఎం 4.0 ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పాఠశాల వసతులను పరిశీలించి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. టీచర్స్ ని ఇలా మాలాంటి ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు కొందరు ఇన్వాల్వ్ చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక చోట, మరి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగోలేక పాల్గొనలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట పాల్గొని అన్ని శాఖల గురించి మాట్లాడారు. ఈ స్కూల్కి కావాల్సిన అద్దె భవనంలో ఉందండి, 2 ఎకరాలు కేటాయించి సొంత భవనం కట్టించి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దమని చెప్పి ఆవిడ కోరారు. తప్పకుండా నేను ఈ వేదిక ద్వారా మా ప్రిన్సిపల్ గారికి కానీ కుమారి గారికి కానీ ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మాటిస్తా ఉన్నాను. 1వ తారీఖు ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు. ఈ వారం రోజులు కలెక్టర్ జాయింట్ కలెక్టర్